ఈ యొక్క ప్రేమ అనంతమైనటువంటిది. దాని ఆ యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వైశాల్యము మనం ఎవరము కూడా కొలవలేము. కాబట్టి ఇంటి లోతు, ఎత్తు, వైశాల్యము, ఉన్నతము అయినటువంటి దేవుని యొక్క ఆ ప్రేమను మనం ఎవరు కూడా కొలవలేము. కాబట్టి ఆ కొలతలు లేనటువంటి ప్రేమతో మనల్ని ఆయన ఈ లోకానికి ప్రేమించటానికి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే.
గొర్రె పిల్ల ప్రేమను ప్రకటించుమని ప్రభు యొక్క స్వరం. హల్లెలూయా. ఎవరి ప్రేమను ప్రకటించాలి? బలి అయిన దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోకం యొక్క పాపములను మోసుకొని పోయేది దేవుని గొర్రె పిల్లని. ఎవరైతే యేసు ప్రభుని యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని తన చెంతకు చేర్చడానికి, తనే ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు క్రీస్తు అని తెలుసుకోవడానికి, నమ్మటానికి తనకు ముందుగా దూతను పంపుతానని చెప్పి దేవుడు ఆ బాప్తిస్మ యోహాన్ని పంపించినట్లుగా దేవుని యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఆ బలి అయినటువంటి మన కొరకు తన శరీరంలో రక్తమును, తన ప్రాణమును నలగొట్టించుకొని, తన దేహాన్ని గాయపడి శిరస్సు నుంచి అరికాళ్ళ వరకు, కాళ్ళు చేతుల్లో కొరడాలు తన ఒంటిపై భూమి దున్నినట్లుగా నాగులు వేసి, తన యొక్క శరీరం అంతటా కూడా గాయములతో ఆయన గాయపరచబడి పరిశుద్ధ రక్తమును మన కొరకు చిందించి, మన పాపములు పూర్తిగా ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడి, మనం పరిశుద్ధం చేయబడి పరలోకానికి, మనం తన స్వాస్థ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటానికే దేవుడు మానవుడిగా ఈ లోకానికి మన కొరకు పంపబడ్డాడు, వచ్చినాడు. హల్లెలూయా. యేసు జన్మదిన మహోత్సవాలను ఏ విధంగానైతే క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రీస్తుని ఆరాధించి, స్తుతించి, గణపరిచి ఒక నెల రోజుల కిందట దాదాపుగా కదా క్రిస్మస్ మంత్ అంతా కూడా ఆ దేవుని యొక్క రాకడ గురించి, ఇంకా క్రీస్తు ఆయన తెలుసుకొని తమ పాపములు ఒప్పుకొని నమ్మి విశ్వసించి ఆయనను హృదయంలో స్వీకరించుకున్న వారు ఈ లోకము నుండి వేరై పరలోక సంబంధులుగా, పరదేశులుగా మనము జీవించడానికి, మనం జీవిస్తున్న ఈ దేశం భారతదేశం మన దేశం అయినప్పటికీ మనం పరదేశులు. హల్లెలూయా. అవునా కాదా? మన సొంత దేశము, మన పరదేశులము. మనము సొంత దేశం భారతదేశమైనా క్రైస్తవులు భారతదేశం కారు అని ఒకవేళ పలికినా, చెప్పినా, ఎన్ని ఇబ్బందులు, ఒకవేళ ఇరుకులు, అవమానాలు, దెబ్బలు ఎన్నెన్ని వచ్చినా కూడా ఎందుకు క్రీస్తు సేవకులు, క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలు ఇంకా వేధించబడుతూ, దూషించబడుతూ, బాధింపబడుతూ ఉన్నారు. అవన్నీ జరుగుతాయని ప్రభువైన యేసు ముందుగానే చెప్పాడు. హల్లెలూయా కదా. మత్తయి 5:11 నా నిమిత్తము నింద అవమానమైన మీరు పొందిన ధన్యులు, భరించిన ధన్యులు అని చెప్పి అక్కడ లేఖనంలో రాయబడిన సత్యం ఉండదున్నట్లుగా మనం చూసినట్లయితే, ఒకవేళ మీలో ఎవరైనా తీసినట్లయితే త్వరగా చదవచ్చు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు ధన్యులు. అవన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు పలకబడుతున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఎఫెసీ 3లో మనము ప్రభు యొక్క ప్రేమ యొక్క కొలతలు, లోతు, ఎత్తు, వైశాల్యము 3:17-18 చూడండి. ఎందుకనగా ఆయన ప్రేమను మనము ఈ లోకములో ప్రకటించాలి. చవి చూసి, రుచి చూసి ఆయన మేలును పొందుతున్నా, ఆయన చేస్తున్నాడు, మనకు చేసినాడు, చేస్తాడు. హల్లెలూయా. తీసేరా, చదవండి. 3:17 ప్రేమను గురించి ఉన్నటువంటి వచ్చిన వాక్యం నుంచి. ప్రేమయందు ఎఫెసీ 3:17-18 చూడండి. ప్రేమయందు వేరుపారి
ప్రేమయందు వేరుపారి. స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. గ్రహించుటకు ఆ మధ్యలో ఒక పదం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఆయన ప్రేమను తెలుసుకోవడానికి, మీరు గ్రహించడానికి, తెలుసుకోవడానికి ప్రార్థిస్తున్నానని అంటున్నాడు సంఘముతో. ఆయన ఎక్కడెక్కడ సువార్త ప్రకటించి, ఎక్కడెక్కడైతే ఆయన తెలుసుకొని రక్షింపబడిన తర్వాత తరచుగా ఆ సంఘాలను విజిట్ చేస్తూ, దర్శిస్తూ ఆయన యొక్క ప్రేమను లోతు ఎత్తు కొలతలు 4 తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఎట్లానో ఆ విధముగా ఆయన గొప్ప ప్రేమను గురించి పౌలు గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క గొప్ప ప్రేమను మనము గ్రహించుటకు, అర్థం చేసుకొనుటకును, మనము జీవించుటకును, మనము తినిన ఆహార పదార్థాలు అవి జీర్ణమైతేనే శక్తి మన యొక్క శరీరానికి, ఒంటికి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మీయమైనటువంటి ఆహారము కూడా బోధించబడుచు ఉన్నప్పుడు వినువారు శ్రద్ధగా మనసు పెట్టి అవధానంతో చెవుల గుండా హృదయంలోనికి ఆత్మీయ ఆహారమైనటువంటి జీవవాక్కులను స్వీకరిస్తే ఆయన దివ్య శరీరము, రక్తము యోహాను 6వ అధ్యాయంలో 25 నుంచి చివరి వరకు, ఎలాగో 68 వచనాల వరకు చివరి వరకు ఉంటాయి కదా. ఎంత నూతన నిబంధనములోని గుండెకాయ లాంటి యొక్క అధ్యాయం. హల్లెలూయా. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని అంటారు. హల్లెలూయా. ఆహారమే మనము భుజించడానికి ఆయన సన్నిధికి, ఆయన చెంతకి వచ్చుచున్నది. హల్లెలూయా. కాబట్టి ఇది ఆత్మీయ ఆహారము. ఇట్టి ఆత్మీయ ఆహారం మనం భోజ్యం చేసినప్పుడు మన యొక్క ఆత్మ, శరీరము, ప్రాణము అనేవి 3 కూడా సంపూర్ణంగా పరిశుద్ధమనర్చబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మ, ప్రాణము, శరీరము దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి తెస్సలోనిక 1:5లో చూసినట్లయితే, తెస్సలోనిక 1వ అధ్యాయం 5:23లో చూడండి. పౌలు గారు అట్టి పత్రికలో 1:5-23 తెస్సలోనిక పత్రిక, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమయు శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా వరకు ఆత్మ ఒకటి పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు కదా. ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది అని చెప్పి అనుకుంటాను. ఆత్మ, ప్రాణము, శరీరము. హల్లెలూయా. ఈ 3 కూడా సంపూర్ణంగా దోషరహితము అనర్చబడాలి. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా పరిశుద్ధ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధ లేఖనములోని భాగంలోని వచనములు ఈ విధంగా మాట్లాడుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నుండి మాట్లాడుచున్నాడు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి
చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. హల్లెలూయా! ఎంత మంచి వాక్యం, ఎంత చక్కటి వాక్యం. సంపూర్ణ మరచుకున్నట్లు శరీరమునకును ఆత్మకును కల్మషముల నుండి, ఏమైనా కల్మషం ఉన్నట్లయితే ఆ కల్మషముల నుండి సంపూర్ణంగా పవిత్రులుగా చేసుకోవాలి. హల్లెలూయా! దేహశుద్ధిని మనం అందరం చేసుకుంటుంటాం. మన ఇంటిని ఉదయకాలం లేవగానే మామూలుగా స్త్రీలు సరే దేవుని పిల్లలు లేవగానే స్తుతించి దేవుని ప్రార్థించి వాక్యం చదివి మొదట శుద్ధి. హల్లెలూయా! ఆ తర్వాత మరి కొందరు దేహ శుద్ధి, ఆ తర్వాత ఇంటి శుద్ధి అలాగే చేసేవాళ్ళు కూడా చేస్తారు. హల్లెలూయా! ఒకవేళ అతిథి వస్తున్నాడంటే అతిథి కోసము ఇల్లంతా మంచిగా అమర్చి ప్రేమతో స్వాగతిస్తున్నటువంటి విధమైనటువంటి విధానంలో అలంకరణం చేసి పెట్టడం, అలంకారం, అందులో పరిశుద్ధ అలంకారములని కూడా ఉన్నాయి. హల్లెలూయా! కాబట్టి దేవుని స్తోత్రం. దేహం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం. కాబట్టి ఇట్టి ఆలయాన్ని మనం పరిశుభ్రంగా కాపాడుకోవాలి. దాన్ని దొంగల గుహగా అప్పగించవద్దు. కాబట్టి ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము, పరిశుద్ధ దేవుని ఆత్మకు ఆలయము. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేమ, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడను అని లేవి కాండములో 19:11 అంటాడు కదా, అటువల్ల మీరును కూడా నా వలె పరిశుద్ధులు. లేదా 1 పేతురు 14-15 వచనాల్లో చెప్తున్నట్లుగా పరిశుద్ధతను గురించి చూసినట్లయితే పరిశుద్ధత అనేటువంటిది మన దేవుడు లేదా పరిశుద్ధుడైనటువంటి దేవుడు, అందరికీ దేవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, తాను దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి సర్వజనులకు మరి వెళ్ళి ఈ సువార్తనే ప్రకటించమని యేసుక్రీస్తు ఉత్థానమైన పిదప తాను ఆదేశించాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఇది సంఘమునకు కూడా బాధ్యత అప్పగించబడినటువంటి పని. సేవకులుగా విశ్వాసులుగా దేవుడు పంపినటువంటి శిష్యులు వెళ్తుంటారు. సంఘం కూడా పేతురు కొరకు ఎలా ప్రార్థన చేసిందో సంఘము మరి అలాగా మరి ఇలాగా రాత్రి గడపటము ప్రార్థన అంతట్లోనూ ఆయా సందర్భాలలో సంఖ్యలలో సమస్యల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి కార్యము అని ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఆయన మనకు తోడైనారు. ఆయనే తోడు లేకపోతే మనమేమీ చేయలేము. నేను లేకుండా మీరేమీ చేయలేరని యోహాను సువార్తలో ప్రభువైన యేసు 15లో పలికినట్లుగా స్తోత్రాలు. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో మనం ఐక్యం కావాలి. హల్లెలూయా! కాబట్టి అందుకే దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. కాబట్టి ఇటు పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి దేహాన్ని, శరీరాన్ని మనము సంపూర్తిగా పరిశుద్ధము చేసుకోవాలని దేవుడు, పరిశుద్ధాత్ముడు, ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! 1 యోహాను 4వ అధ్యాయంలో వచనములు 7 నుంచి చివరి వరకు చూసి చదివినట్లయితే, చదువుతున్నప్పుడు వినుచున్న వారు శ్రద్ధగా అవధానంతో మీ మనసులు, మీ హృదయాలు దేవునికి అప్పగించి మరి వింటూ ఉన్నట్లయితే వినికిడిలోనికి దేవుని యొక్క జీవం మనలోనికి వస్తుంది, శక్తి మనలోనికి వస్తుంది. హల్లెలూయా! 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 1 యోహాను 4వ అధ్యాయం 7 నుంచి. ప్రియులారా, మనము ఆయన యొక్క ప్రేమితము, ఆయనను ప్రేమితము. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది.
ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుని ఎరుగును. ప్రేమించని వాడు దేవుని ఎరుగడు. ఓకే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేది. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమించగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దాన్ని చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది, అంత అపారమైనది, అంత అనంతమైనది.
వైశాల్యమును, ఎత్తులు, లోతు, పొడవు మనం కొలవ లేము. అందుకే ఒక దైవజనుడు, భక్తుడు ఈ విధంగా పాడాడు: ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలవలేనిది, దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రులు, భార్య భర్తలు, బంధుమిత్రుల యొక్క ప్రేమ కరిగిపోతుంది. కాబట్టి యేసుని యొక్క ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను ఎవరు కూడా కొలవలేరు. ఆయన లోకము అంటే మనుషులమైన మనందరినీ ప్రేమించి ఆయన తన ప్రాణమును ఇచ్చాడు అన్నటువంటి సత్యము మనము ఒక గొప్ప కవి చెప్పినట్లు, అంటే కవుల గురించి కూడా యేసు ప్రభు తన యొక్క ఈ లోక మాటల్లో జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అని చెప్పి గురజాడ అప్పారావు అని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుడు లోకమును అంటే మనలను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మరి అక్కడి నుంచి మొదట ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని నా కోసం, మీకోసం, మనందరి కోసం పంపించాడు. మనం శరీరము దాల్చి శరీరమును ధరించినటువంటి ఒక్క వ్యక్తి మొదట చేసిన పాపము మిగతా జన్మించిన అందరి మీదకి ఆ పాపము వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి ఆదాము పాపం చేయకపోతే మనందరూ లేకపోదు. హల్లెలూయా. మనమందరూ చేద్దాం అనే మాట ఆలోచన ఎక్కడి నుంచి కానీ మనందరూ లేకపోదు ఈ లోకంలో. ఉందుమా? ఆ ఆదాము ఎవరే ఉండేటోళ్ళు ఇంకా. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి మనల్ని కూడా మరి ఆ విధంగా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మన తోడు ఉండడానికి పరిశుద్ధాత్మను ఇమ్మానుయేలుగా దేవుడు మన తోడు ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు అవకాశం లేదంటానికి వీల్లేదు. దేవుడు అవకాశం మనకు కూడా ఇవ్వటానికి పరిశుద్ధ ఆత్మ దేవుని మనకు తోడుగా సంపూర్తి చేసుకోమంటున్నాడు. ఏంటి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకో. ఆత్మకు, ప్రాణమునకు, శరీరమునకు అంటిన పాపమును, మలినములు, కల్మషముల్ని శుద్ధి చేసుకోమని చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ శుద్ధీకరించుకోవడం అనేటువంటిది దేవుడు తన వచనము ద్వారా, తన వాక్యము ద్వారా ఆయన మనతో సరి చేసుకోవటానికి, మన ప్రవర్తన అంతటిని కూడా, మన నడత అంతటిని కూడా ఆయన మనకు వాక్కునిచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్కు మనకి గ్రంథము రూపంలోకి రావటానికి మరి ఎంతో మంది ప్రయాసపడ్డారు. అందులో మన దేశమునకు కలకత్తా ప్రాంతమునకు వచ్చి బైబిల్ ముద్రణ చేయడానికి, ఒక్కసారి ముద్రణ చేసిన దాన్ని కాల్చివేయబడితే మరలా తిరిగి ముద్రణ చేశారు. కాబట్టి ఈరోజు మన చేతిలో ఇంత మంచి పరిశుద్ధ గ్రంథము ఉందంటే, దేవుని మాటలు ఉన్నాయంటే చదవటానికి, వినటానికి, ధ్యానించడానికి నిర్లక్ష్యం చేసే వాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. సమయము ఇవ్వటానికి సమయము దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే ఆ సమయాన్ని దొంగతనం చేయడానికి దొంగవాడు ఈ లోకంలో పనిచేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతైనా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవచ్చు, స్తుతించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం.
వాక్యమును చదవాలి నేను గ్రంథాన్ని అని ఎప్పుడైతే బైబిల్ దగ్గరికి లేదా 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 బైబిల్ పట్టుకున్నప్పుడైనా చదవడానికి నిద్ర కొన్నిసార్లు అది రాకపోయినా బైబిల్ పట్టుకుంటే నిద్ర వస్తుంది కొంతమంది. హల్లెలూయా. నిద్ర రాకుండా బైబిల్ పట్టుకొని చూడండి, మీకు నిద్ర వస్తుందా? హల్లెలూయా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడ ఎవరు ఆటంకపరుస్తున్నారు, ఎవరు దాడి చేస్తున్నారు? అపవాది. హల్లెలూయా. నేను బయటికి రావడానికి వెళ్ళినప్పుడు అంటే రూమ్లో నుంచి పైనుంచి మేడగది ప్రైజ్ ది లార్డ్. నాకు మేడగది ఇచ్చారు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు యేసు ప్రభు తన శిష్యులకి మేడగది వాళ్ళ యెరూషలేము ప్రాంతంలో అంటే బయటకు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ సౌండ్ తోటి బయట అక్కడ కొంత దూరంలో బయట మోకరించిన చల్లగా ఉంది. బయటికి రాగానే మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి బంధించే ప్రార్థించింది, దయ్యాలను బంధించమని. యేసు నామములో దయ్యాలను ఆయన వినిపించిన స్వరమును బట్టి మాట్లాడి బంధిస్తే సెకండ్లలోకి వచ్చేవాడికి అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజము, ఇది వాస్తవం. ఇది ఏదో కల్పించుకొని చెప్పడానికి రాలే. హల్లెలూయా చెప్పట్లేదు కదా. ఇది కూడా నేను ఉంటున్నాను కదా. ప్రారంభించినప్పుడు కానీ ఎప్పటి నుంచో ఆ స్వరం సౌండ్ అనేది వస్తూనే ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే మధ్యరాత్రి వెళ్తే ఇంకా ఎక్కువ వాడిని పని చేస్తారు. కాబట్టి దానికి ముందే దాదాపు 5-10 నిమిషాల ముందే నేను వచ్చినప్పటికీ 5 to 12 అవుతుంది. 5 నిమిషాలు తప్ప మధ్యరాత్రి సమయం అవుతుంది అది. కాబట్టి ఇంటి మధ్యరాత్రి సమయంలో మంచిగా మరి నిద్రపోవలసిన వాళ్ళు మేలుకొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఏదో అన్నారు, చెప్పండి. ఏం లేదు, మేలుల కోసం, సమస్యల కోసం, బాధల కోసం, అనేక విషయాల కోసం ప్రార్థన చేయడానికి, దేవుడితో మాట్లాడడానికి. దేవుని స్తోత్రం. మీరు మీ సమస్యల కోసం కాదు, అనేక మంది సంఘము ఇతరులు చెప్పిన వాళ్ళవి, ఒకవేళ అన్యులు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరో చెప్పినవి కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెలకువగా ఉండి మరి ప్రార్థన చేయమన్నాడు. మెలకువతో ఉండి ప్రార్థన చేయమన్నారు ప్రభు. కాబట్టి మనకు మెలకువగా ఉండటానికి మరి దేవునికి, ఎందుకంటే 12 గంటలు దాటిపోతుందంటే ఎవరైనా కూడా శరీరం, అందరూ, నేను కూడా శరీరంతో ఉన్నాను, మనందరూ శరీరంతో ఉన్నాను. కాబట్టి 12 అవుతుందంటే ఈ రోజుల్లో 10-11 వరకు కూడా మెలకువగా ఉండగలుగుతున్నారు. అవునా కదా? కానీ 12 మధ్యరాత్రి అవుతున్నదంటే అక్కడి నుంచి మెల్ల నిద్రలోనికి జోగిపోవడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క అభిషేకంతో మనము మరి దేవుని యొక్క స్తుతులు లేదా భాష వరముతో, హల్లెలూయా, అలాగే దేవుడిని స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ దిగినప్పుడు, దేవుని స్వరం మనం విన్నప్పుడు, ఆ స్వరాన్ని బట్టి ఆయన ఏ మాట మనకి ఇస్తున్నాడో ఆ మాటని పలికినప్పుడు లేదా ఆ మాటని ప్రకారంగా బంధించినప్పుడు, ఏదైతే ఆయన వినిపిస్తున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో దాని ప్రకారంగా చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు అదే చేశాడు. నా తండ్రి ఏం మాట్లాడమన్నాడో నేను అదే మాట్లాడుతున్నాను, నా తండ్రి ఏం చేయమన్నాడో నేను అదే చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునకు మనము అలవాటు పడాలి. ఆయన స్వరానికి మనం అలవాటు పడాలి. ఆత్మీయమైనటువంటి ఆనందంలో మనము ఎదగటము, మనము లీడ్ అవ్వటము, మనం నడిపించబడటానికి మనం అలవాటు పడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మాభిషేకం శక్తిని పొంది నీ మహిమలోనే ఆనందించెద. ఆత్మాభిషేకము శక్తిని పొంది నీ మహిమలోనే ఆనందించెద. ఆరాధనా దేవా, స్తుతి ఆరాధనా ప్రభువా.
ఆరాధనా దేవా విని స్తుతి ఆరాధనా ప్రభువా ఆరాధనా దేవా స్తుతి ఆరాధనా ప్రభువా ఆరాధనా దేవా స్తుతి ఆరాధనా ప్రభువా ఆరాధనా దేవా స్తుతి ఆరాధనా ఎలుగెత్తి పాడి నాట్యం చేసి ఆరాధించెదను యేసు నిన్నే స్తుతించెదను ఎలుగెత్తి పాడి నాట్యం చేసి ఆరాధించెదను యేసు నిన్నే స్తుతించెదను దుఃఖములో
ఎలుగెత్తి అంటే గొంతెత్తి పూర్ణ బలము శక్తితో. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ప్రేమ, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ బలముతో ప్రేమించవలేను అని అంటాడు లూకా 10:37. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని మనము ఆయన మనల్ని ప్రేమించినట్లు తిరిగి మనం ఆయనను ప్రేమించడానికి అయినటువంటి చేయవలసినటువంటి ఈ యొక్క పని దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించుటే అని అంటారు కదా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞల్ని పాటించడము అంటే అదేమి కష్టమేమీ కాదు అని కూడా అంటారు. హల్లెలూయా. ఆజ్ఞలు పాటించడం అంత ఈజీ. హల్లెలూయా. హల్లెలూయా. తన ఆత్మను పంపించింది అందుకే మన కోసం, మన తోడుండి అంటే మనకు తండ్రి తోడుంటే, పిల్లలకి తల్లి తండ్రి తోడుండి ముందుండి నడవమని ముందు నడుస్తూ లేదా నడిపించడం అనేది చేయడం జరుగుతుంది కదా. అందుకే దేవుడు తన ఆత్మ రూపంలో మనకు తోడుగా ఉండటానికి ఆయన ఇమ్మానుయేల్ అయ్యాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడై ఉండి ఆయన మనల్ని మరి తన స్వరం ద్వారా, తన వాక్కు ద్వారా మాట్లాడుతూ మనకు శక్తి నింపి, మనలో తన ఆత్మ నింపి, తన బలాన్ని మనకిచ్చు ఆయన మనల్ని మనకు ముందుగా ఆయన నడుస్తూ యుద్ధము చేసేటువంటి యుద్ధ శూరుడు. హల్లెలూయా. బహుబలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా అని పరిశుద్ధాత్మ దేవుని మరి ఆహ్వానిస్తూ, దేవుని పరిశుద్ధాత్మలో మరి ఆయన్ని ఆహ్వానిస్తూ, పరిశుద్ధాత్మలో మనతో ఉండడానికి వచ్చాడు. ఇంకా మనల్ని ఆయన ఆహ్వానించడం కొన్నిసార్లు కొంతమంది అంటారు. హల్లెలూయా. ఒకసారి నిలబడి మనం అందరం కూడా నిలబడి దేవుని, ఎందుకంటే నిద్ర రావద్దు. హల్లెలూయా. నిద్ర రాకుండా ఉండడానికి నిద్రపోకుండా ఉండే చేసే ప్రార్థన కదా. కాబట్టి ఒకసారి నిలబడి దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క రాక